నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య ఒక సీనియర్ ప్రొఫెసర్ ఫ్రమ్ కేఎల్ యూనివర్సిటీ అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ గారు ఆయన కలిశారు. ఆయన మన ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. ఈ మెడిటేషన్స్ అవి ఆయనకి చాలా బాగా నచ్చినాయి. చాలామంది వాళ్ళ స్టూడెంట్స్కి రికమెండ్ చేశారట. దాని తర్వాత వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయని చెప్తున్నారు. ఇట్లా ఈ స్టూడెంట్స్ ఈ డిస్కషన్లో మాట్లాడుతూ, మోహన్ మీరు ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సీజన్ నడుస్తుంది కదా, పరీక్షల సీజను, పిల్లలు చాలామంది టెన్షన్ పడుతుంటారు. ఇదివరకు టైంలో మాకు పరీక్షల టైంలో చాలామంది హడావిడి పెట్టి ఏదో కొంతమంది సూసైడ్ చేసుకుంటామని, ఇట్లా ఈ సబ్జెక్టు ఒత్తిడి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఏమన్నా కొంత గైడెన్స్ ఇవ్వచ్చు కదా, మీ అపారమైన అనుభవంతో. మీరు అందులో పీజీ ఎంట్రన్స్కి బుక్ రాశారు, అలాగే ఎంట్రన్స్లో ఫస్ట్, మెడిసిన్ ఎంట్రన్స్లో కూడాను టాప్ ర్యాంక్లో వచ్చారు. అట్లాగే పీజీ ఎంట్రన్స్లో ఫస్ట్ కదా. మీరు మీ అనుభవాన్ని రంగరించి వీళ్ళకి కొన్ని టిప్స్ ఇవ్వచ్చు కదా, అలాగే మెడిటేషన్ మీద కూడా మీరు కొన్ని టిప్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పని అవి ఆల్మోస్ట్ అభ్యర్థించడం లాగానే అడగడం జరిగింది ఆ డిస్కషన్లో. సరే అని ఈ వేరే ప్రోగ్రాంలు చేద్దాం అనుకున్న కూడాను దానికంటే ముందర ఈ సెషన్కి స్టార్ట్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండటం వల్ల, మెడిసిన్ స్టూడెంట్స్కి ట్రీట్ చేస్తూ ఉండటం వల్ల, మెడిసిన్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తుండటం వల్ల కొంత సబ్జెక్ట్ని ఎంత ఈజీ చేయగలుగుతాం, ఎంత సింప్లిఫై చేయగలుగుతాం, ఎలా వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు, దీని మీద ఒక రకమైన ఒక రీసెర్చ్ లాగా చేయడం జరిగిందన్నమాట. దీంట్లో గమనించింది ఏంటంటే, చాలా పుస్తకాలు ఉన్నాయి. అంటే మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, పరీక్షల్లో పెర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, సబ్జెక్ట్ ఎలా చదవాలని మీరు కూడాను చాలామంది చదివి ఉండొచ్చు. ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలాసార్లు ఏమవుతుందంటే, ఈ రోజుల్లో 10th ఇంటర్మీడియట్ లెవెల్లో డిసెంబర్ కల్లా సిలబస్ని అంతా పూర్తి చేసేస్తున్నారు. ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా అట్లాగే డిసెంబర్ లోపల సిలబస్ అంతా పూర్తి చేసుకుని మిగిలిన జనవరి ఫిబ్రవరి అంతా రివిజన్కి వాడుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే స్టడీస్లో ఏమిటంటే, యావరేజ్ స్టూడెంట్కి సుమారు కనీసం 6-7 సార్లు చదివితే కానీ పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళదట. నేను మాట్లాడుతున్నది ముక్కును పెట్టుకుని ఇచ్చేయటం కాదు, సబ్జెక్టుని బాగా అర్థం చేసుకుని డైజెస్ట్ చేసుకుని ఉత్తర కూడా ఉపయోగపడేలాగా, ఎగ్జామ్ కోసమనే కాకుండా, అంటే 6-7 సార్లు చదవాలని. అంచేత నేను యాక్చువల్గా ఎంబీబీఎస్ వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్తుంటాను, ఒరే ఈ సిలబస్లో ఈ మెడిసిన్లో ఎన్ని పేజీలు ఉన్నాయి, ఈ సర్జరీలో ఎన్ని పేజీలు ఉన్నాయి, ఈ గైనకాలజీలో ఎన్ని పేజీలు ఉన్నాయి, ఈ పీడియాటిక్స్లో ఎన్ని పేజీలు ఉన్నాయి, ఈ ఆర్థోపెడిక్స్లో ఎన్ని పేజీలు ఉన్నాయి, ఈ క్లినికల్ మెథడ్స్లో ఉన్నాయి. ఒరే బాబు, ఇవన్నీ కలిపి సుమారు 3-4 వేల పేజీలు ఉందిరా. రోజుకు మీరు 4-5 పేజీల కంటే చదవలేరు. ఈ లెక్కన వేసుకుంటే మీ 365 రోజులు ఈ పుస్తకాలన్నీ ఒకసారి చదవడానికి సరిపోతాయి. అంచేత ఈ రోజు నుంచైనా మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుని చదవండి అని చెప్తుండేవాడిని. అయితే ఎంబీబీఎస్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ సెకండ్ ఇయర్లో కలవటం, థర్డ్ ఇయర్లో కలవటం అట్లాగా. అంచేత ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి కొంచెం అన్నీ ఓవరాల్ గ్రిప్ ఉంటుంది కాబట్టి అంత టైం పట్టదు, అన్నీ చదవాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ అనుభవంతో నేను మీకు కూడాను కొన్ని గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. చాలాసార్లు ఏమవుతుందంటే, ఒకసారి మనం టాపిక్ చదివినా రెండోసారి చదవాలంటే సుమారుగా అంత టైము పడుతుంటుంది. ఒక 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఒక చాప్టర్ మీరు చదవాలంటే ఒక 2-3 గంటలు పట్టింది అనుకుందాం. అది మళ్ళీ మీరు రివిజన్ రెండోసారి చదవాలన్నా సుమారు అంత టైము పడుతుంది. ఈ రకంగా మీరు అన్ని చాప్టర్లు చదవాలంటే చాలా టైం పడుతుంది. అయితే ఏదో మాకు చాయిస్ ఉంటుందండి, దాంట్లో వదిలేస్తామంటే అది వేరే విషయం. కానీ నిజంగా సబ్జెక్టు మీద అవగాహనతో చదువుకోవాలంటే రెండోసారి చదవడానికి కూడా అంత టైం పడుతుంది. ఇంకొక పెద్ద విచిత్రం ఏంటంటే, గమ్మత్తైంది, మనం చదివింది ఇక్కడ చదివామనుకుంటే ఒక అరగంట తర్వాతట ఏదో కొద్దిగా గుర్తుంటుందట. కానీ దాదాపు ఒక 25-24 గంటల కల్లా దాంట్లో మనకు గుర్తుండేది సుమారు 10-15% గుర్తుంటుందట. ఎంత? 24 గంటల తర్వాత మనకి ఇంత తక్కువ గుర్తుంటుందట. అలా కాకుండా దీన్ని మనం రెండోసారి రివిజన్ చేస్తే ఇలాగ
మూడోసారి రివిజన్ చేస్తే ఇలాగ, నాలుగోసారి రివైజ్ చేస్తే, ఐదోసారి రివైజ్ చేస్తే, సుమారు 7 సార్లు రివిజన్ చేసినప్పుడు మీకు అప్పటికి 80 to 85% గుర్తుంటుంది. అంచేత ఒక్కసారి చదవటం కాదు, పరీక్ష ముందు అంతా సబ్జెక్ట్ అంతా ఒకసారి రివైజ్ చేయగలిగేలాగా మనం నోట్స్ రాసుకోవాలి. అన్నిసార్లు మనం చదవగలిగేలాగా మన ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ఇది అయ్యే పనైనా అంటారేమో మీరంతా. దీనికి ఇంకొక చిన్న ట్రిక్ ఉంది. ఏంటంటే అది మనం వాస్తవానికి ఒకసారి చదివింది రెండోసారి రివైజ్ చేయాలంటే ఎంత టైం పడుతుందన్నా, పక్కన ఇంకో ఫ్రెండ్ని పట్టుకుని వాడితో డిస్కస్ చేయాలంటే దాంట్లో సగం టైము లేకపోతే దాంట్లో పావు టైంలోనే మనం టాపిక్ని అంతా డిస్కస్ చేయగలుగుతాం. అంటే ఒక టాపిక్ మీరు ఇండివిజువల్గా చదవాలంటే 2 గంటలు పట్టేది మీ ఫ్రెండ్తో కూర్చొని డిస్కస్ చేస్తే ఆ టాపిక్ మొత్తాన్ని సూక్ష్మంగా ఒక 10 నిమిషాల్లో మనం డిస్కస్ చేయగలుగుతాం. అయితే అన్ని డీటెయిల్స్ రాకపోవచ్చు. టెక్స్ట్ పెట్టుకుని ఆ టాపిక్ను మొత్తం డిస్కస్ చేసి ఏమేమి మిస్ అయినాం అనేది చూసుకుంటే దాదాపు ఒక 15 మినిట్స్లోనే మీరు ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని రివైజ్ చేయగలగచ్చు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టిప్. ప్రాక్టీస్ చేసి చూడండి. మళ్ళీ ఇంకో సెషన్లో ఇంకో అద్భుతమైన ట్రిక్స్ మీకు చెప్తాను. థ్యాంక్ యూ.